హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చింది. ముందుగా అయితే నేను రోడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. సో ఈ సైట్కి వచ్చేసి ఆల్మోస్ట్ 80% వరకు ఫామ్ ల్యాండ్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది 30 ఫీట్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే రైట్ సైడ్ చూసినట్లయితే ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ పహారీ గోడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గేట్ ఇక్కడే పెట్టేసుకోవచ్చు మనము. సో ఇక్కడ నుంచి అయితే ఆ కార్ కనిపిస్తుంది కదా, ఇది 30 ఫీట్ రోడ్డు. సో ఈ 30 ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యి దీనికి 2 రోడ్లు నక్ష రోడ్లు ఉన్నాయి. ఈ సైడ్కి అవతల నుంచి కూడా 30 ఫీట్ రోడ్ నక్ష రోడ్ ఉంది, అది కూడా అప్డేట్ చేస్తాను. ఈ కడి కనిపిస్తుంది కదా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఈ గేట్ వరకు అయితే ఈ రోడ్ అయితే అప్రోచ్ అయి ఉంటుంది దీనికి. సో మనం చూస్తున్నాము ఈ సైట్కి ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఈ ఫామ్ ల్యాండ్ అనేది అటాచ్ అయి ఉంటుంది సైట్ వచ్చేసి మనకు. సో చూడొచ్చు, ఇదే సైటు టోటల్లీ రెడ్ సాయిల్ ఉంటుంది. చుట్టుపక్కల వరి పొలాలే. ఇక్కడ ఈ కడి కనిపిస్తుంది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ బ్రిక్స్ వాల్ వేసారు కదా, ఈ బ్రిక్స్ వాల్ వరకు అయితే ఇది 30 ఫీట్ రోడ్ అయితే అప్రోచ్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇటు రోడ్ అప్డేట్ చేస్తాను, చూద్దాము. సో ఇక్కడ ఈ గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ నుంచి ఈ కడి వరకు అయితే ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో లోపలికైతే అప్డేట్ చేస్తాను. ఇది ఇక్కడ గేట్ పెట్టేసుకోవచ్చండి. ఇది చుట్టూ బౌండరింగ్ మనం చూస్తున్నాము. ఈ ల్యాండ్ టోటల్ ఎక్స్టెంట్ చూసినట్లయితే 8 ఎకర్స్ ఉంటుంది. ఈ 8 ఎకర్స్ టోటల్ వచ్చేసి ఫామ్ ల్యాండ్కి అటాచ్ అయ్యి ఒక 80% వరకు అయితే అటాచ్ అయి ఉంటుంది. ఇది గుంటలాగా వాళ్ళు ఫామ్ వీకెండ్ ఫామ్ ల్యాండ్స్ అని అమ్మేసినారు. సో దానికైతే అటాచ్ అయి ఉంది. చుట్టూ బౌండరింగ్ అయితే చూపిస్తున్నాను. సో మనం చూడవచ్చు, ఈ రైట్ సైడ్ ఈ కార్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పెద్ద చెట్లు కనిపిస్తుంది కదా, ఇది బౌండరింగ్ వస్తుంది. ఇది ప్లేన్ ల్యాండ్ కనిపిస్తుంది కదా, ఇంతవరకు అయితే ఈ సైడ్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ సైడ్ కూడా తిరిగింది, ఒక 3 ఎకర్స్ వరకు ఆ సైడ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా అప్డేట్ చేస్తాను. సో లొకేషన్ చూసినట్లయితే విలేజ్ మాదాపూర్, మండల్ ఎం తుర్కాపల్లి, డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది. ఇది ఉప్పల్ నుంచి 47 కిలోమీటర్ వస్తుంది, గట్కేశ్వర్ నుండి 37 కిలోమీటర్ వస్తుంది, కోంపల్లి నుండి 60 కిలోమీటర్ వస్తుంది, ఆల్వాల్ నుంచి 55 కిలోమీటర్ వస్తుంది. దీనికి 30 ఫీట్ రోడ్ 2 సైడ్ చెప్పాను కదా. సో ఆ సైడ్ నుంచి కూడా దీనికి 30 ఫీట్ రోడ్ అప్రోచ్ అయి ఉంది. సో మనం చూస్తున్నాము, ఇది టోటల్ వచ్చేసి ఇలానే ఉంటుంది, ల్యాండ్ ప్లేన్గానే ఉంటుంది. ఇందులో రాళ్ళు ఏం లేవు, 2 బోర్లు ఉన్నాయి, అది కూడా అప్డేట్ చేస్తాను. సో రన్ అవ్వట్లేదు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దీనికి సపరేట్గానే ఉంది. మనం చూస్తున్నాము, ఇది పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ నుంచి అయితే ఈ ల్యాండ్కి బౌండరింగ్ వస్తుంది. టోటల్లీ ఇలానే ఉంటుంది, ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. మనం చూస్తున్నాము ఈ ఫామ్ ల్యాండ్, ఈ చిన్న చిన్న చెట్లు కనిపిస్తుంది కదా, ఈ ఫామ్ ల్యాండ్కి టోటల్లీ అటాచ్ అయి ఉంటుంది. ఇది ఇప్పుడైతే ఏం సాగు చేయట్లేదు, టోటల్లీ ప్లెయిన్గానే ఉంటుంది. మనం చూస్తున్నామండి, ఈ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్, మండల్ ఆఫీస్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది. మళ్ళొకసారి అయితే నేను బౌండరింగ్ అప్డేట్ చేస్తాను క్లారిటీగా. ఈ లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే ఇవి కడీలు కనిపిస్తుంది కదా, ఇదే బౌండరింగ్ వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ ఆ కార్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే లోపలికి వచ్చాము. సో అక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే ఇది బౌండరింగ్ అండి. చాలా క్లియర్ టైటిల్ అండి. సో మనము టైటిల్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటి వరకు అన్ని కాసర పానీలు 1B EC తెలంగాణ కొత్త పాస్బుక్లు, రైతు బంధు అన్నీ వస్తున్నాయి. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు నుంచి అయితే బౌండరింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్న చూసినట్లయితే చాలా ప్లేన్గానే ఉంటుందండి. ఇది బౌండరింగ్ ఎంతవరకు అయితే ప్లేన్గా ఉందో అంతవరకు ఈ సైడ్ బౌండరింగ్ అయితే వస్తుంది ఇది. సో ఈ సైట్ విజిట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తామండి. క్లియర్గా ఉన్న టైటిల్స్ని మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి విజిటింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ ఉంటుందండి. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎం తుర్కాపల్లి మండల్ వచ్చేసి, పోలీస్ స్టేషన్ వచ్చేసి, మండల్ ఆఫీస్ వచ్చేసి, SBI బ్యాంక్, బస్ స్టాప్, రెస్టారెంట్స్ వచ్చేసి జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైట్ నుంచి ఉంటుంది. మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 1 మొదలుకొని ORR ఎగ్జిట్ నెంబర్ 19 వరకు అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. HMDA, DDCP, అగ్రికల్చర్ ల్యాండ్, ఫామ్ ల్యాండ్స్ అలా అవైలబుల్లో ఉన్నాయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.